ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విహు ఫ్యామిలీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఎప్పటిలాగా మీకు తెలుసు కదా, నేను చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. అదేవిధంగా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ ఐటమ్ అనమాట. ఈ స్వీట్ ఐటమ్ అంటే పొయ్యి వెలిగించుకోవాలి, పాకం పెట్టుకోవాలి, ఇదంతా ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. సింపుల్గా మూడు పదార్థాలతో చాలా తొందరగా అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఇది ఎవరైనా గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అంటే 5 నిమిషాల్లో కానీ 10 నిమిషాల్లో అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ స్వీట్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇది చాలా హెల్తీ కూడా ఫ్రెండ్స్. మనం దీనికోసం ముందుగా ఈ రెసిపీలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మనం దీనికోసం ముందుగా ఒక బాండీ పెట్టుకుందాము. పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి దీనికి ఆయిల్ ఏం అవసరం లేదు. నేను 1 కప్పు బాదం పప్పు తీసుకుంటున్నాను. ఇది రాత్రిపూట నానబెట్టాల్సిన అవసరం అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్. నార్మల్గా పచ్చిపప్పు అనమాట, బాదం పప్పు. అవి తీసుకొని మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ పప్పు అనేది మెత్తగా ఉంటుంది కదా, సో అందువల్ల మనము కొంచెం రోస్ట్ చేసుకుంటే అది కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. బాండి కూడా వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే 1 కప్పు ఇది కొంచెం నేను లైట్గా రోస్ట్ చేసి పెట్టాను అనమాట. మీకు చూపించడం కోసం జస్ట్ అలా 2 మినిట్స్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనం కొంచెం ఆ పచ్చి వాసన అంతా పోయే విధంగా మనము దోరగా వేయించుకోవాలి. ఇవి వచ్చేసి నేను 1 కప్ తీసుకున్నాను. ఈ విధంగా చాలా స్లిమ్లో పెట్టుకోండి, లేదంటే అది మాడిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ కూడా మారిపోతుంది. అందువల్ల తక్కువ మంట మీద మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం తీసుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. వేడి మీద ఏంటంటే బాదం పప్పు అనేది మెత్తగా ఉంటుంది కదా, సో మనకి క్రిస్పీనెస్ రావాలి అంటే అది చల్లారాలన్నమాట. ఇవి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇంకా మనకి స్టవ్తో పనేం లేదు ఫ్రెండ్స్. అంతే, ఇంకా మనం ఒక్క పప్పు వేయించుకోవడం వరకే మనకి స్టవ్తో పని ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఇందాక వేయించి చల్లారి పెట్టుకున్న బాదం పప్పు ఉంది కదా, అది ఒక కప్పు. ఇవి వచ్చేసి మనకి పల్లీలు ఫ్రెండ్స్. ఇవి వేయించిన పల్లీలు, నేను వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మనం పొట్టుతో కూడా వేసుకోవచ్చు అనమాట. వీటిని ముందు గ్రైండ్ చేసుకుందాము, అంటే కొంచెం పౌడర్ చేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కొంచెం అంటే మరీ మెత్తగా చేసుకోమాకండి, కొంచెం బరకగానే చేసుకోండి ఫ్రెండ్స్. అవి మనకేంటంటే ఆ లడ్డు తినేటప్పుడు మనకి కొంచెం పంటికి తగులుతున్నట్టు ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా కొంచెం కోర్స్గా అనమాట, అంటే పలుకులుగా మనం వాటిని మిక్సీ చేసుకోవాలి. ఇదే విధంగా మనం బాదం పప్పు కూడా మనము మిక్సీకి వేసేసుకుందాము. ఫ్రెండ్స్, నా ఛానల్లో ఇంకా మీకు కొత్త రెసిపీస్ కానీ, లేదా అంటే చాలా తొందరగా అయిపోయే రెసిపీస్ కానీ కావాలి అంటే నా ఛానల్లో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇవే కాకుండా క్రాఫ్ట్స్, కుకింగ్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. వ్లాగ్స్ ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు బాదం పప్పు కూడా ఇలా ఫ్రై చేసుకుందాం. మిక్సీకి వేసుకున్నాం కదా, వాటిని కూడా ఇలా వేసుకొని 2 కలుపుకుందాము. ఒకవేళ మీరు పెద్ద మిక్సీ జార్ తీసుకునేటట్లయితే 2 బాదం పప్పు పల్లీలు 2 కలిపి ఈ విధంగా పౌడర్ చేసేసుకోవచ్చు అనమాట ఒకేసారి. తర్వాత వచ్చేసి నేను ఇవి 2 కప్పులు కదా, 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు పల్లీలు కదా, సో మనం 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఒకవేళ మీకు స్వీట్ కావాలి అనుకుంటే, ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అంటే కనుక ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మనము దీంట్లో నెయ్యి కానీ ఏమి యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ మనం బెల్లం కూడా కొంచెం ముద్దగా చేసుకోవాలి కదా, సో మనకి ఇలా కొంచెం పౌడర్ తీసుకొని మనం ఈ బెల్లంని వేసుకున్నామంటే సరిపోతుందన్నమాట. నేనైతే కొంచెమే తీసుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ స్వీట్ కావాలి అంటే కనుక మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం తక్కువ స్వీట్ యాడ్ చేస్తున్నాను. ఏంటంటే ఇది కొంచెం నాకు ఇక్కడ స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం స్వీట్ తక్కువగా చేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ బెల్లంలోనూ ఐరన్ ఉంటుంది, ప్లస్ బాదం పప్పులోనూ ఐరన్ ఉంటుంది, పల్లీలు కూడా ఐరన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చాలా చాలా హెల్దీ అండి. తప్పకుండా ఇది అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా ఒక లడ్డు తినడం మీరు ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఐరన్ అనేది బాగా వస్తుంది. ఈ విధంగా మనము ఇంకా నార్మల్గా అంతా ఒకేసారి కలిపేసుకొని ముద్దనంతా బెల్లము ఆ పౌడర్ అంతా కలిసిపోయేలాగా విధంగా కలుపుకొని మనం లడ్డూలు చుట్టుకుందాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.